హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునేది ప్రతి పేరెంట్కి సూపర్ యూస్ఫుల్ అయిన టాపిక్. పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్. సో మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఫర్ గ్రోయింగ్ కిడ్స్. లెట్స్ అండర్స్టాండ్ వై మిల్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హౌ ఇట్ సపోర్ట్స్ కిడ్స్ గ్రోత్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిల్క్ అంటే జస్ట్ ఏ డ్రింక్ కాదండి, ఇట్ ఈజ్ ఏ కంప్లీట్ న్యూట్రిషన్ ప్యాకేజ్ ఫర్ కిడ్స్. పిల్లల బాడీ ఫాస్ట్గా డెవలప్ అవుతున్నప్పుడు వారికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ పాల్లో ఉంటాయి. అవేంటి అంటే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, హెల్దీ ఫ్యాట్స్, బి విటమిన్స్ అండ్ మినరల్స్ లైక్ ఫాస్ఫరస్, పొటాషియం. ఇవి పిల్లల బోన్స్, బ్రెయిన్, మజిల్స్, టీత్ అన్నీ హెల్దీగా డెవలప్ అవ్వడానికి అవసరం అవుతాయి. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ గివింగ్ మిల్క్ టు కిడ్స్. ఇప్పుడు మెయిన్ పార్ట్, పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి. లెట్స్ లుక్ ఎట్ ద టాప్ బెనిఫిట్స్ వన్ బై వన్. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. మిల్క్ గివ్స్ హై కాల్షియం అండ్ విటమిన్ డి. పిల్లలకు బోన్స్ ఈ ఏజ్లో సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో మిల్క్ హెల్ప్స్ ఇన్ స్ట్రాంగ్ బోన్స్, స్ట్రాంగ్ టీత్, గుడ్ హైట్ గ్రోత్, రెడ్యూస్డ్ ఫ్రాక్చర్ రిస్క్. సో దట్స్ వై డాక్టర్స్ సే గ్రోయింగ్ కిడ్స్ నీడ్ కాల్షియం రిచ్ ఫుడ్. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మజిల్స్ అండ్ బాడీ గ్రోత్ అనమాట. మిల్క్లో ఉన్న హై క్వాలిటీ ప్రోటీన్ మజిల్స్ స్ట్రాంగ్గా డెవలప్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ మజిల్ గ్రోత్, టిష్యూ రిపేర్, ఓవరాల్ బాడీ స్ట్రెంగ్త్ అనమాట. గ్రోయింగ్ కిడ్స్కి ప్రోటీన్ చాలా అవసరం అండ్ మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ సోర్స్. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్. మిల్క్ ఎస్పెషల్లీ ఫార్ములా ఆర్ ఫార్టిఫైడ్ మిల్క్ కంటైన్స్ డిహెచ్ఏ, కోలైన్ అండ్ బి విటమిన్స్. దీస్ సపోర్ట్ బ్రెయిన్ గ్రోత్, మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్. స్మాల్ కిడ్స్కి బ్రెయిన్ అనేది 5 years వరకు సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో మిల్క్ హెల్ప్స్ విత్ మెంటల్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఎనర్జీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. కిడ్స్ ఆర్ ఆల్వేస్ యాక్టివ్, రన్నింగ్, ప్లేయింగ్, జంపింగ్, లెర్నింగ్. సో మిల్క్లో ఉన్న కార్బోహైడ్రేట్ ప్లస్ హెల్దీ ఫ్యాట్స్ గివ్ ఇన్స్టాంట్ ఎనర్జీ. దట్స్ వై ఈవినింగ్ టైంలో ఒక గ్లాస్ మిల్క్ కిడ్స్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే నేను మా బాబుకి ఈవినింగ్ టైంలో ఇస్తాను. మా వాడు క్రికెట్కి వెళ్తాడనమాట. క్రికెట్కి వెళ్ళేటప్పుడు నేను ఒక గ్లాస్ మిల్క్ ఇస్తాను. ఇంకా అట్లనే మా పాపకు కూడా బాటిల్లో పోసి ఇస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది అనమాట. సమ్ టైమ్స్ మిల్క్ కంటైన్స్ విటమిన్స్ ఏ, డి, జింక్, ప్రోబయాటిక్స్. సో ఇవి పిల్లల ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తాయి. రెగ్యులర్గా మిల్క్ ఇంటేక్ వల్ల కోల్డ్, కాఫ్, ఇన్ఫెక్షన్స్కి రెసిస్టెన్స్ పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఈజీ టు ఇంక్లూడ్ ఇన్ డైట్. మనం ప్రతి ఒక్క డైట్లో మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మిల్క్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. కిడ్స్ రెఫ్యూజ్ మెనీ ఫుడ్స్, బట్ మిల్క్ని ఇలా ఇవ్వచ్చు. ప్లెయిన్ మిల్క్గా ఇవ్వచ్చు, బనానా మిల్క్ షేక్లో యాడ్ చేయొచ్చు, అండ్ హార్లిక్స్ ఆర్ బూస్ట్ కలిపి ఇవ్వచ్చు. నేనైతే బెల్లం వేసిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగి జావాలో మిల్క్తో కలిపి ఇవ్వచ్చు, ఓట్స్ విత్ మిల్క్ ఇవ్వచ్చు, ఖీర్ ఇవ్వచ్చు, అండ్ ఫ్రూట్ స్మూతీలో. సో మిల్క్ని ఇలా డిఫరెంట్ వేస్లో ఇవ్వడం వల్ల కిడ్స్కి న్యూట్రిషన్ న్యాచురల్లీ పెరుగుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి 1 to 2 years బేబీస్కి ఏంటి అంటే 300 to 400 ml పర్ డే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 to 5 years లోపు పిల్లలకు ఏంటి అంటే 400 to 500 ml పర్ డే ఇవ్వచ్చు. అండ్ 5+ years వాళ్ళకి ఏంటి అంటే ఒక గ్లాస్ అనేది సరిపోతుంది అనమాట. టూ మచ్ మిల్క్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు సాలిడ్స్ తినడం అనేది తగ్గిస్తారు. సో అందుకనే వాళ్ళకి లిమిట్లోనే ఇవ్వాలన్నమాట. అంటే 5 అబోవ్ వాళ్ళకి ఒక గ్లాస్ అనేది సరిపోతుంది. సో పేరెంట్స్, మిల్క్ ఈజ్ లైక్ ఏ గ్రోత్ పార్ట్నర్ ఫర్ కిడ్స్. ఇట్ సపోర్ట్స్ బోన్స్, టీత్, హైట్, మజిల్స్, బ్రెయిన్, immunity, energy, whether it is a cow milk or formula milk or toned milk. Regular milk intake gives a strong foundation for kids' future health. Most important thing, healthy, active, and happy kids. If you liked this video, please like, share, and subscribe. Parenting topics మీద మీ క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో రాయండి. See you in the next video. Bye. Thank you for watching.